మేడ్చల్ జిల్లాలో వేధింపులకు గురవుతున్న ఓ యువతి తనను కాపాడాలంటూ సెల్ఫీ వీడియో పెట్టింది. సనాతన ట్రావెల్ పేరుతో యువతిని ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి వేధించాడు. బాధితురాలి పేరుపై నకిలీ ఇన్స్టా ఐడి సృష్టించి ట్రోల్స్ చేయడం పనిగా పెట్టుకున్నాడు. అసభ్యకరంగా కామెంట్లు చేస్తూ 3 నెలలుగా వేధిస్తున్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో వేధింపులు భరించలేక వీడియో ద్వారా విషయాన్ని బయటపెట్టింది. ఆ బాధితురాలు ఈ ఘటనపై పోచారం ఐటీ కార్డర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రమోద్ కుమార్ తో పాటు భానుప్రసాద్, బాలాజీలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అందరికీ తెలిసే ఉంటాడు. ఇతను అమ్మాయితో ఎంత అసభ్యకరంగా మాట్లాడతాడు, ఎంత అవహేళనగా బిహేవ్ చేస్తాడు క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో 18+ కంటెంట్ తో కూడిన స్క్రీన్ షాట్స్ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా చూస్తే వీడియోని స్కిప్ చేయండి. ఇతను నేను అన్నయ్య అని పిలిచేదాన్ని. 1 సంవత్సరంన్నర క్రితం వేరే వాళ్ళతో గొడవ పెట్టుకుని ఆ గొడవలో నాతో వచ్చి మాట్లాడి నేను ఎటువైపు న్యాయం ఉందో అటువైపు మాట్లాడినందుకు నా మీద కోపంతో నా మీద అరిచి ఫోన్ నిలకేసి కొట్టి నన్ను బ్లాక్ చేశాడు. అదంతా జరిగిన సంవత్సరం తర్వాత ఒక 3 నుంచి 4 నెలల క్రితము ఇతని మీద ఒక ట్రోల్ వీడియో వచ్చింది. ఆ ట్రోల్ వీడియోని నేనే చేపించానని నా మీద ఒక అలిగేషన్ వేసి ఇతని అనుచరులు కొంతమంది ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి గ్రూప్స్ లలో నా గురించి చెడ్డగా మాట్లాడుతూ అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ నాకెవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళనే తిడుతూ నా పేరు ఎక్కడన్నా తీస్తే పేరు వాడినందుకు నన్నే తిడుతున్నారని చెప్పి నేను కేసు ఫైల్ చేసి బొక్కలు దోస్తానని భయంతో పేరు వాడకుండా అసభ్యకరమైన పదజాలం, చెప్పలేని పదజాలాన్ని వాడుతూ మీ అక్క అలా, మీ అక్క ఇలా అంటూ బూతులు తిడుతూ మెంటల్ టార్చర్ చేశారు. ఆ మెంటల్ టార్చర్ కి నేను వారంలో 3 నుంచి 4 కిలోల వెయిట్ లాస్ అయ్యాను. హెల్త్ డ్యామేజ్ అయ్యి ఇప్పటికి కూడా నేను రికవర్ అవ్వలేకపోతున్నా. ట్రోల్స్ నేను చేయించలేదు, నాకు అవసరం లేదని అతనికి చెప్పాను. జాలిరెడ్డి అని పేరు పెట్టింది నువ్వే కదా, అందరి మీద జాలి పడతానని చెప్పి నేను ట్రోల్ చేపిస్తున్నా అంటే ఎలా నమ్మావు అని అడగడం జరిగింది. అలా నేను అడిగినప్పుడైనా తను చేసే పనులన్నీ ఆపేయకుండా ఆ గ్రూప్స్లలో ఇంకా 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 నన్ను ఎంత దిగజార్చాలో, ఎంత తిట్టాలో అంతా తిట్టారు. ఇవే కాకుండా క్రిస్టియన్ పేజెస్ దగ్గరికి వెళ్లి క్రిస్టియన్ అమ్మాయిల్ని నేను ట్రోల్ చేపిస్తున్నానని వాళ్ళ దగ్గర నా గురించి నెగిటివ్ గా పోర్ట్రే చేసి నా మీద వీడియో పెట్టేలాగా చేశారు. పన్నీ చేసిన తర్వాత నా మీద ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్ లో అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ ఎమ్ము వర్డ్స్ తో నన్ను తిడుతూ నా ఫేస్ ని ఆ పేజ్ లో పెట్టి ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల ఉంటుంది, ప్రతి మగాడు ఒక అమ్మ కడుపులోంచే రావాలి, అమ్మాయి చెప్తోనే ప్రతి ఒక్కడు పెరిగి పెద్దవ్వాలి, అలాంటి ఒక చెప్తే ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు కానీ చెప్పేస్తాను చెప్పి అసభ్యకరంగా మాట్లాడుతూ పేజ్ క్రియేట్ చేశారు. నాకు సపోర్టివ్ గా ఎవరన్నా హిందూ పేజెస్ మాట్లాడితే వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడం, మీ అక్క అలా, మీ అక్క ఇలా, మీ అక్కని ఇలా చేస్తాం, మీ అక్కని అలా చేస్తామని చెప్పి ఆ బూతులన్నీ మాట్లాడడము. నన్ను ఉద్దేశిస్తే సనాతన ట్రావెలర్ గాడు దాన్ని రీపోస్ట్ చేశాడు. అప్పుడు నాకు ఇంకా ఆవేశం కట్టలు తెంచుకొని ఇంకా నేను ఇంకా సహించలేను, ఇంకా నేను ఇవి ఇంకా నేను మాట్లాడకుండా ఉండలేను, ఇంకా నేను నిలదీయకుండా ఉంటే తప్పు నాదే అవుతుంది అని చెప్పి నేను వాడి దగ్గరికి వెళ్ళి వాట్సాప్ లో ఇది స్క్రీన్ షాట్ షేర్ చేసి ఏంటి నువ్వు చేసేది అసలు మనిషివేనా, ఏం చేస్తున్నావు అని అడిగితే వాడు అన్నమాట, నువ్వు నన్ను బ్లాక్ చేసినప్పుడు నా గురించి ఒక స్టోరీలో మెన్షన్ చేశావు, ఇన్ని రోజులు అన్నా అని పిలిచాను ఇతన్ని, కానీ ఇప్పుడు నాకు అతనికి ఎలాంటి సంబంధం లేదన్నావు కదా, అదే కర్మనికి ఇప్పుడు రిపీట్ అవుతుంది అన్నాడు. నీ మీద ఒక ట్రోల్ పడ్డందుకే విలవిలలాడిపోయావు. ఒక అమ్మాయి అని చూడకుండా, అది కూడా మన ధర్మంలో మన అమ్మాయి, ఇన్ని రోజులు చెల్లిలా భావించానని చూడకుండా, కనికరం లేకుండా ఇన్ని మాటలు వీళ్ళతో తిట్టించి ఇన్ని చేశాడు. మాట్లాడితే బూతులు, ఆడనా మగనా తేడా లేకుండా ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టే వీనికి ఎంత పెద్ద కర్మ రిపీట్ కావాలి. అన్ని చేసినా సరే ఈ 3 months నేను కామ్ గా కూల్ గా ఉన్నానంటే, ఇన్ని చేసినా సరే, నేను మెంటల్ గా ఇంత టార్చర్ అనుభవిస్తున్నా సరే నేను కామ్ గానే ఉన్నాను. ఎక్కడ బయటకు వచ్చి వీడి గురించి నేను చెప్పలేదు, ఎందుకంటే మన ధర్మంలోని వాడు కదా, చెప్తే ఇద్దరు ఇలాంటి వాళ్ళు అనుకుంటారేమో, మంచి వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుందేమో అని చెప్పి నేను కామ్ గా ఉంటే వీడు నన్ను డీఫేమ్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే చేసిన అటాక్స్, చేసిన మెంటల్ టెన్షన్ ఇదంతా సరిపోలేదు, ఇంకా నా గురించి చెడ్డగా ప్రచారం చేయడం స్టార్ట్ చేశాడు. నాకేమనిపించిందో తెలుసా, ఇది మీకు తప్పుగా అనిపించినా సరే నేను అసలు ఎందుకు సనాతన ధర్మం గురించి పోరాడాలి, అసలు నాకేం అవసరం, ఇంత మెంటల్ ట్రోమాకి నేను ఎందుకు గురి కావాలి అన్న ఆలోచన వచ్చింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఏ క్రిస్టియన్ పేజెస్ నన్ను ట్రోల్ చేసినా, ఎవరు డీఫేమ్ చేసినా, ఎవరు ఏం చేసినా పట్టించుకొని నేను ఈ విషయాన్ని పట్టించుకున్నా. ఎందుకంటే బయట వాళ్ళంటే మనకు బాధ అనిపించదు, మన అనుకునే వాళ్ళు చేసినప్పుడు ఇంకా మనకు అక్కర్లేదు అనిపిస్తుంది. సో నేను కొన్ని రోజులు వీడియోలు పెట్టడమే మానేసా, అందరితో మాట్లాడడం మానేసా. వీడు ఎన్ని చేసినా నేను మనసులో పెట్టుకుని కామ్గా ఉన్నాను. మనోడే కదా, అన్నా అని పిలిచాను కదా అని చెప్పి. కానీ వీడి మీద ఒక వీడియో చేసినందుకు ఒక లేడీ మీద కేసు వేస్తా అని బెదిరిస్తున్నాడు. నీ మీద ఒక వీడియో వేస్తే నువ్వు కేసు వేస్తావు, నువ్వు అంత తోపువి, అంత తురుంబే అయినవా, ఇన్ని మాటలు తిట్టి, ఇంత అవమానించి, ఇంత బాడీ షేమింగ్ చేసిన ఒక అమ్మాయిని నీ మీద ఎన్ని కేసులు ఫైల్ చేయాలి? సో జాలి, దయ, కరుణ నీకు లేనప్పుడు నేనెందుకు ఊరుకోవాలి? అందుకే ఈ వీడియో చేశా. నీకు సంబంధించిన బాధితులు ఇన్స్టాగ్రామ్ నిండా ఉన్నారు. ఎవరు నీ గురించి వచ్చి బయట మాట్లాడట్లేదు అంటే అర్థం నువ్వు తోపువి, తురుంబి అని కాదు, నువ్వు పిచ్చి కుక్కవి అని. నీకు ఆపోజిట్ గా ఎవరైనా మాట్లాడితే చాలు
డిఫేమ్ చేసేస్తావు.